సో అవును, నిన్నటి వరకు మనం చెప్పుకున్న లెడ్జర్స్, జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ లో ఒక్కొక్కరు ఒక 2 డౌట్స్ అడగలం నన్ను ఈరోజు. నాకు అసలు ఆ ఎంట్రీ ఎలా అర్థం కావట్లేదు. ఆ ట్రాన్సాక్షన్ ఎలాగా జర్నల్ ఎంట్రీ రూపంలో రాయాలో తెలియట్లేదు అనే డౌట్స్ ఒక్కొక్కరు కూడా. వాళ్ళ జర్నల్ ఎంట్రీస్ లో ఏం డౌట్స్ ఉన్నాయో నేను వాళ్ళ పేర్లు అడుగుతాను, వాళ్ళ డౌట్స్ అడగడం నేను ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ ఐశ్వర్య, జర్నల్ ఎంట్రీస్ లో డౌట్స్ చెప్పమ్మా. నీకున్న డౌట్స్ చెప్పు. డౌట్స్ లేవు సార్. మొత్తం అన్ని అర్థమైనాయా? జర్నల్ ఎంట్రీస్ అన్ని రాయగలవా నువ్వు? ఏవి డౌట్ లేదా? ఎస్ సార్. ఓకే. హేమంత్ డౌట్ ఏమైనా ఉందా? నీ జర్నల్ ఎంట్రీస్ ట్రాన్సాక్షన్ చూడగానే జర్నల్ ఎంట్రీస్ రాయగలుగుతున్నావా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు సార్. జర్నల్ ఎంట్రీస్ అన్ని ఎంట్రీస్ రాయగలుగుతున్నావు నువ్వు? ఓకే. చరీష్మా. సార్ నాకు మొన్న ఇచ్చిన హోంవర్క్ లో 3 సమ్స్ డౌట్స్ ఉన్నాయి సార్. ఓకే. ఎంట్రీస్ అసలు ఏంటి నీకు? నాకు రావట్లేదు. ఎంట్రీస్ చదువు ఒకసారి. సాలరీస్ అవుట్ స్టాండింగ్. ఓకే. సాలరీస్ అవుట్ స్టాండింగ్. ఓకే. ఇంకా సార్ ఇంట్రెస్ట్ అలౌడెడ్ బై బ్యాంక్. సాలరీ అవుట్ స్టాండింగ్ ఒకటి. నెంబర్ 2 ఇంట్రెస్ట్ అలౌడ్ బై yes బ్యాంక్. sir. ఇంకా depreciation on furniture. ఓకే. depreciation on furniture. అంతే సార్. ఈ 3 డౌట్ ఉన్నాయి కదా? సో ఫస్ట్ సార్ డెప్రిషియేషన్ అంటే ఏంటి అనేది మీనింగ్ తెలియదు మనం. ఫస్ట్ థర్డ్ దాని మీనింగ్. డెప్రిషియేషన్ అంటే అర్థం ఏంటంటే డిక్రీజింగ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. అసెట్ వాల్యూ తగ్గిపోతుంటే ఆ తగ్గిపోతున్న వాల్యూని మనం ఏమంటాం అంటే డెప్రిషియేషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? నువ్వు ఒక మొబైల్ ఫోన్ కొన్నావు అమ్మా. ఈ రోజు మొబైల్ ఫోన్ కొన్నావు, 10,000 పెట్టి కొన్నావు. ఈ 10,000 పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఆఫ్టర్ 2 months 10,000 ఉంటుందా వాల్యూ? నో సార్. నువ్వు మళ్ళీ 2 months తర్వాత ఎవరికైనా అమ్ముదాం అనుకుంటున్నావు అనుకో, వాళ్ళు ఎంత కొంటారు? నార్మల్ గా 6,000 కొంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 7,000 అనుకుందాం. 7,000 కొంటున్నారు అంటే ఎసెట్ యొక్క వాల్యూ ఎంత తగ్గిపోయింది? 3,000 సార్. 3,000 తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన వాల్యూ డెప్రిషియేషన్ అంటారు. ఓకేనా? ఓకే సార్. అంటే అసెట్స్ యొక్క వాల్యూ తగ్గిపోతుంటే మాత్రమే దాన్ని ఏమంటాం మనం? డెప్రిషియేషన్. ఓన్లీ అసెట్సే. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు చూద్దాం అమ్మా. ఇలా తగ్గిపోవడం, ఈ డెప్రిషియేషన్ అనేది తగ్గిపోవడం నీకు ఫస్ట్ డెప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ లో నువ్వు ఫైండ్ చేసిన 2 items ఏంటో చెప్పు. డెప్రిసియేషన్ ఫర్నిచర్. ఓకే. ఇప్పుడు ఈ డెప్రిషియేషన్ అనేది నీకు రావడం వల్ల నీకు లాసా లేదా ప్రాఫిటా? లాస్ సార్. లాస్ కాబట్టి డెప్రిషియేషన్ అనేది ఏ అకౌంట్ అమ్మా? రియలా, నామినలా, పర్సనలా? నామినల్ అకౌంట్ సార్. సూపర్. సో నామినల్ అకౌంట్. నెక్స్ట్ ఫర్నిచర్ అనేది ఏ అకౌంట్ అమ్మా? అసెట్ సార్. రియల్ అకౌంట్. అంటే రియల్ అకౌంట్. చెప్పమ్మా. ఇప్పుడు డెప్రిషియేషన్ అనేది నామినల్ అకౌంట్ అన్నావు, అది నీకు లాసా ప్రాఫిట్ అంటే లాస్ అని చెప్పు. సో లాసెస్ అన్నిటిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. నెక్స్ట్ అమ్మా, ఈ డెప్రిషియేషన్ వల్ల నీ యొక్క ఫర్నిచర్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది సార్. తగ్గుతుంది కాబట్టి డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలి. వాట్ కమ్స్ ఇన్ అయితే డెబిట్ చేయాలి. వాట్ గోస్ అవుట్ అయితే తగ్గిపోతుంది అంటే ఏంటి? గోస్ అవుట్ కదా, డిక్రీజింగ్. క్రెడిట్ చేయాలి సార్. సో ఎంట్రీ విల్ బి depreciation account debit to furniture account. అర్థమైందా లేదా? yes sir. ఇది డెప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ కి నువ్వు అడిగిన డౌట్. సెకండ్ వన్ ఏంటి? ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్. ఓకేనా? అందులో నువ్వు అబ్జర్వ్ చేసిన 2 items చెప్పు.
ఇంట్రెస్ట్ బ్యాంక్. ఇంట్రెస్ట్ బ్యాంక్. బ్యాంక్. సూపర్. సో చూడమ్మా అమ్మ, బ్యాంక్ అమ్మ ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ అంటే అర్థం ఏంటి? అలౌడ్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్ మనకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది సార్. ఇచ్చింది. మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అంటే అది మనకి ఇన్కమ్ గెయిన్, ఇన్కమ్ లాస్? ఇన్కమ్ సార్. ఇన్కమ్ కాబట్టి దాన్ని అది నార్మల్ అకౌంటా, రియల్ అకౌంటా, పర్సనల్? నామినల్ అకౌంట్ సార్. నామినల్ అకౌంట్. మరి బ్యాంక్ అనేది బ్యాంక్ పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ అకౌంట్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఏం చేయమన్నాడు? మన నార్మల్ అకౌంట్ చెప్పు. క్రెడిట్ చేయాలి సార్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మరి ఇంట్రెస్ట్ నువ్వు ఏమన్నావు? ఇన్కమ్ అన్నావు కాబట్టి క్రెడిట్ చేస్తున్నాను. ఎస్ సార్. అలాగే ఈ ఇంట్రెస్ట్ ఇస్తుంది ఎవరు మనకి? బ్యాంక్ ఇస్తుంది సార్. రిసీవరా, గివరా? సార్ గివర్ కదా సార్ ఇందులో. అవును, గివర్. కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. ఓయ్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. క్రెడిట్ ద గివర్. అవునమ్మా? ఎస్ సార్. ఇక్కడ మనకి మన బ్యాంక్ లోకి అమౌంట్ వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది మన చేతికి ఇవ్వడు. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తాడు. అంటే మన బ్యాంక్ అకౌంట్ ఏమవుతుంది? రిసీవర్ అవుతుంది. రిసీవర్ సార్. సో డెబిట్ ద రిసీవర్. ఓకేనా? ఓకే సార్. సో ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్. అర్థమైందా? అర్థం కాలేదు? ఎస్ సార్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీ. అమ్మ, అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే అర్థం ఏంటంటే నేను కట్టాల్సిన శాలరీ కట్టలేదని అర్థం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నేను నీ దగ్గర పనిచేస్తున్నాను, నువ్వు నాకు శాలరీ ఇస్తావు కదా, నువ్వు నాకు శాలరీ ఇవ్వలేదు. అప్పుడు నువ్వేమనుకుంటా దాన్ని అవుట్ స్టాండింగ్ శాలరీ అంటావు. ఓకేనా? ఈ అవుట్ స్టాండింగ్ శాలరీ మనకి అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ లో బాగా అర్థం అవుతుంది. ఓకేనా? అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ అంటే ఏంటి? అసెట్ లయబిలిటీ అలా ఆలోచిస్తాం కదా. సో శాలరీ 2 ఐటమ్స్ ఏంటంటే మా అవుట్ స్టాండింగ్ శాలరీలో 2 ఐటమ్స్ ఏంటంటే శాలరీ, అవుట్ స్టాండింగ్ శాలరీ. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ శాలరీ అనేది మనం పే చేసామా, ఇంకా పే చేయలేదా? ఇంకా పే చేయలేదు సార్. ఇంకా పే చేయలేదు. ఓకే. అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది ఇంకా కట్టాలా, కట్టకలేదా? ఇంకా కట్టాలి సార్. కట్టాలి. అమ్మ చూడండి అమ్మా, అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే ఇంకా కట్టాలి. అది మనకి అసెట్ లయబిలిటీయా? లయబిలిటీ సార్. లయబిలిటీ ఏ బ్యాలెన్స్? లయబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్స్. ఓకే, లయబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్సా? ఒకసారి నువ్వు నేను చెప్పిన టేబుల్ ఓపెన్ చేయి. స్టార్టింగ్ లో ఉంటుంది. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ సార్. మరి ఇక్కడ అవుట్ స్టాండింగ్ శాలరీ వల్ల లయబిలిటీ ఇంక్రీజ్ అయినట్టేనా? ఎస్ సార్, ఇంక్రీజ్ అయినట్టు. అంటే క్రెడిట్. ఓకేనా? నువ్వు ఈ శాలరీ కట్టేస్తే నీ ఎక్స్పెన్స్ లేనట్టు. నువ్వు ఇంకా శాలరీ కట్టలేదు కదా, ఎందుకంటే ఇంకా శాలరీ అనే ఎక్స్పెన్స్ ఉందా లేదా? ఉంది సార్. ఎక్స్పెన్స్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. సో ఎంట్రీ విల్ బి salary account debit to outstanding salary account. అర్థమైందా? ఇప్పుడు రివర్స్ లో చూద్దాం. నువ్వు అడిగింది ఇదే కదా, నువ్వు అడిగింది అవుట్ స్టాండింగ్ శాలరీ కదా. నేను ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడ. ఫోర్త్ వన్ ఏంటంటే శాలరీ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. అంటే అర్థం ఏంటి? శాలరీ పెయిడ్ అడ్వాన్స్. శాలరీ ముందే పే చేస్తాం సార్. అంటే నెక్స్ట్ మంత్ కి సంబంధించింది ఇప్పుడు పే చేస్తావు. ఎస్ సార్. ఇందులో ఉన్న 2 ఐటమ్స్ ఏంటమ్మా? శాలరీ అకౌంట్, శాలరీ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. అంటే అడ్వాన్స్ శాలరీ అకౌంట్ అని రాసుకుంటారు. శాలరీ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అన్న అడ్వాన్స్ శాలరీ అయినా ఒకటేనా? సో అడ్వాన్స్ శాలరీ ఒకటి, శాలరీ ఒకటి. ఓకేనా? ఇప్పుడు చెప్పమ్మా, ఈ అడ్వాన్స్ శాలరీ అంటే నెక్స్ట్ మంత్ కట్టాల్సింది ఇప్పుడు కట్టేసాను. అసెట్ లయబిలిటీయా? లయబిలిటీ సార్. మళ్ళీ లయబిలిటీ ఏంటో? లయబిలిటీ డిక్రీజ్ అయింది కదా సార్ ఇక్కడ. లయబిలిటీ డిక్రీజ్ అయింది ఓకే, కానీ నెక్స్ట్ మంత్ మనం కడతామా ఆ డబ్బులు? కట్టాల్సిన పని లేదు. అదవుతుందమ్మా. సో దాన్ని ఏమంటారంటే అసెట్ అంటాం.
ఓకే సార్. అమ్మ శాలరీ నేను కట్టాల్సి ఉంటే ఇంకా కట్టాల్సి వస్తే లైబిలిటీ, కట్టాల్సింది కట్టేశాను, ఇంకా అప్పుడు నాకు శాలరీ ఏంటి? ఎసెట్ సార్. ముందుగానే కట్టేశాను, నా డబ్బులు ఇంకా ఆడి దగ్గర ఉన్నాయి. నేను ఇంకా కట్టాల్సిన అవసరం రాకుండానే కట్టేసాను, నా డబ్బులు ఇంకా ఆడి దగ్గర ఉన్నాయి. ఇంకా ఆడేమవుతాడు? నాకు అసెట్ అవుతాడు. ఎసెట్. ఓకేనా? అసెట్ అయ్యే బ్యాలెన్స్ అమ్మా. ఎసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్స్ సార్, డిక్రీజ్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఈ అడ్వాన్స్ శాలరీ వల్ల నాకు అసెట్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది కదా, ఎస్ సార్. డెబిట్. ఇప్పుడు చెప్పాం శాలరీ ముందుగానే కట్టేశాను, అది ఈ సంవత్సరం శాలరీయా? ఈ మంత్ శాలరీయా? హలో, ఈ మంత్ శాలరీ అమ్మది? హలో అమ్మ వాయిస్ వినిపిస్తుందా? నో సార్. వినిపిస్తుంది సార్. నెక్స్ట్ మంత్ శాలరీ ఇప్పుడు కట్టేశాను అంటే ఆ శాలరీ ఈ మంత్ అయితే కాదు కదా, నెక్స్ట్ మంత్ ది. నో సార్. ఎస్ సార్. ఈ మంత్ అయితే డెబిట్ అన్న ఎక్స్పెన్స్ కాబట్టి ఈ మంత్ కాదు, కాబట్టి ఈ శాలరీని ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి సార్. ఎంట్రీ విల్ బి అడ్వాన్స్ శాలరీ అకౌంట్ డెబిట్ టు శాలరీ అకౌంట్. సాలరీ అకౌంట్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో ఇలాగా బోత్ అవుట్ స్టాండింగ్ అంటే కట్టాల్సింది కట్టకపోయినా ముందుగా కట్టేసిన ఎంట్రీస్ ఇలా రికార్డ్ చేయాలి. అర్థమైందా? ఓకే సార్. ఇంకా డౌట్స్ అంటే జర్నల్ ఎంట్రీస్ ఇంకా డౌట్స్ ఉన్నాయండి? అన్ని అర్థమైనాయా ఇంకా ఉన్నాయా? అర్థమైనాయి సార్ మిగతా అన్ని. సో ఇంకా ఏ ట్రాన్సాక్షన్ ఇచ్చినా నువ్వు ఎంట్రీ రాయగలవా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ అభిరామ్. సార్ ఒకసారి అవుట్ స్టాండింగ్ శాలరీ మళ్ళీ చెప్పండి. అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే అర్థం ఏంటంటే కట్టాల్సిన అమౌంట్ ముందుగానే, సారీ, అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా కట్టలేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నావు కదమ్మా, నేను నీకు శాలరీ ఇవ్వలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు. సో ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వలేదు కాబట్టి నేను నీకు ఇవ్వాల్సిన లయబిలిటీ ఇంక్రీజ్ అయింది. ఓకేనా? లయబిలిటీస్ ఏ బ్యాలెన్స్ అని చెప్పుకున్నాం మనం? లయబిలిటీ ఇంక్రీజ్ అయితే ఏ బ్యాలెన్స్ అని చెప్పాను చూడు, స్టార్టింగ్ లో ఒక టేబుల్ చెప్పాను, ఉన్నావు అప్పుడు రాసుకున్నావా? లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, డిక్రీజ్ అయితే డెబిట్ అని చెప్పుకున్నాం కదా. క్రెడిట్ బ్యాలెన్స్. అందుకే అవుట్ స్టాండింగ్ ని క్రియేట్ చేశాను. ఓకేనా? శాలరీ అంటే మనకి ఎక్స్పెన్స్ కాబట్టి అది నేను ఏం చేశాను? డెబిట్ చేశాను. అర్థమైందా? నీకు ఎలా అర్థం కాలేదు సార్, నాకు ఎలా వద్దు, నాకు నార్మల్ గా మన నార్మల్ అకౌంట్, రియల్ అకౌంట్ అలా చెప్పండి అంటే అలా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో శాలరీ ఏంటి? టూ ఐటమ్స్ ఏంటంటే శాలరీ, అవుట్ స్టాండింగ్ శాలరీ. అంతే? ఓకే. శాలరీ మనకి రియలా, ఎక్స్పెన్స్, రియలా, నామినల్, రియలా, పర్సనల్? రియల్. శాలరీ అంటే ఏంటి చెప్పు? అది మనం ఎక్స్పెన్స్ కట్టాలి కదా సార్. ఎక్స్పెన్స్ కట్టాలి కదా, మరి రియల్ అంటే ఏంటి? రియల్ అంటే ఏంటి? సో శాలరీ అంటే ఏంటి? నామినల్. ఓకేనా? నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే నీకు ఎవరు గుర్తొస్తారు? కట్టాల్సిన, ఎవరికైతే కట్టాల్సిన గుర్తొస్తాడు. అవునా? మరి అది రియలా, పర్సనల్, నామినలా? పర్సనల్ సార్. అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది పర్సనల్ అమ్మా. సార్ పర్సనల్. ఎందుకు పర్సనల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అనగానే నీకు గుర్తొచ్చేది ఎవరు? ఓనర్ గుర్తుకొస్తాడు. అలాగే అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే ఎవరు గుర్తు రావాలి? ఎవరికైతే ఆ శాలరీ కట్టాలో ఆడు గుర్తొస్తాడు. అవునా? సో అందుకు పర్సనల్ అకౌంట్ అన్నమాట. అర్థమైందా? సో క్యాపిటల్ పర్సనల్ అకౌంట్ ఎలా అయిందో అవుట్ స్టాండింగ్ శాలరీ కూడా పర్సనల్ అకౌంట్. అర్థమైందా? ఇప్పుడు చెప్పమ్మా, నార్మల్ అకౌంట్ ప్రకారం శాలరీని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఎందుకంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్. నెక్స్ట్ శాలరీ మనం పే చేయలేదు. ఓకేనా? అందుకే అవుట్ స్టాండింగ్ శాలరీ అన్నాం. సో పర్సనల్ అకౌంట్ యొక్క రూల్ చెప్పు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మరి ఇక్కడ అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే అది మనకి రిసీవరా, గివరా? రిసీవర్ కదా సార్. రిసీవర్ కాదు, వాడు గివర్ మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు మనీ పే చేయలేకపోయినా టైం ఇచ్చాడు అనమాట, నెక్స్ట్ మంత్ పే చెయ్యి, లేదా ఆ నెక్స్ట్ మంత్ పే చెయ్యి. సో ఈజ్ ద గివర్ మనకి.
Time. Yes, sir. మనం Time నార్మల్గా అయితే ఇప్పుడు పే చేసేయాలమ్మా. ఇప్పుడు పే yes, sir. చేయలేకపోతున్నాం. ఇప్పుడు పే చేసేసి Yes, ఉంటే sir. ఆ రిసీవర్ అవుదుడు. మనం పే Yes, sir. చేయలేదు. మనం పే చేయకపోతే వాడు ఏమి ఇచ్చాడు, మనకి టైం ఇచ్చాడు. నెక్స్ట్ మంత్ పే చేయలేకపోతే ఆ నెక్స్ట్ మంత్ పే చేయని. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పే చేయని. అంటే మనకి ఏంటాడు గివ్వర్. సో డెబిట్ ద Yes, sir. రిసీవర్, క్రెడిట్ ద గివ్వర్. Giver. అలా Yes, చూసుకున్న sir. ఎంట్రీ ఏమవుతుంది, శాలరీ అకౌంట్ డెబిట్ టు To అవుట్స్టాండింగ్ శాలరీ అకౌంట్. outstanding salary. మీరు అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ లో అర్థం చేసుకున్నా పర్లేదు, లేకపోతే నార్మల్ మన రియల్ నామినల్ పర్సనల్ అర్థం చేసుకున్నా పర్లేదు. నాకు మాత్రం ఎంట్రీ రావడం, ట్రాన్సాక్షన్ చూడగానే ఎంట్రీ రాయడం రావాలి. అర్థమైంది, అర్థం కాలేదా? Yes, sir. ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి? ఇంకేం లేవు సార్. సో ఏ ట్రాన్సాక్షన్ చూసినా ఎంట్రీ రాయగలవు నువ్వు, అంతేనా? ఎస్ సార్. అమిత చెప్పమ్మా, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? జర్నల్ ఎంట్రీస్ ఏమి లేవు. సో ఏ ట్రాన్సాక్షన్ చూసినా రాయగలవు నువ్వు ఎంట్రీని అమ్మా? ఓకే. సో అభిరామ్ అయిపోయాడు, అమిత అయిపోయింది, ఐశ్వర్య అయిపోయింది, హేమంత్ అయిపోయాడు, చరీష్మ అయిపోయింది, కార్తిక్ డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? జర్నల్ ఎంట్రీస్ లో డౌట్స్? హీటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి సార్? ఏదమ్మా? హీటింగ్ ఎక్స్పెన్సెస్. హీటింగ్ ఎక్స్పెన్స్ అంటే అదొక ఎక్స్పెన్స్ అంతే. ఏంటి అంటే ఏం చెప్పను, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఏంటంటే హీట్ తో వర్క్ ఉన్న పని, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, మిల్క్ ప్రొడక్షన్ అనుకుందాం, ఓకేనా? మిల్క్ ని మనం ఏం చేస్తాం, పాస్టరైజేషన్ చేస్తాం. పాస్టరైజేషన్ అంటే ఏంటంటే అందులోంచి మన కర్డ్, మన ఉన్న మిల్క్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సపరేట్ చేసేసి ఓన్లీ నార్మల్ టోన్డ్ మిల్క్ మాత్రం మనం ప్యాకెట్ లో చేసి అమ్ముతాం, ఓకేనా? సో అందులో ఉన్న ఆ వెన్న అన్ని తీసేయడాన్ని ఏమంటే పాస్టరైజేషన్ అంటారు. సో అలా చెయ్యాలంటే మనం హీటింగ్ చేయాలి. హీటింగ్ చేయాలంటే గ్యాస్, కిరోసిన్ ఏదో ఖర్చు ఉంటది, అవునా? ఆ గ్యాస్ కి, ఆ కిరోసిన్ కి అయిన ఎక్స్పెన్స్ హీటింగ్ ఎక్స్పెన్సెస్. ఎంట్రీ విల్ బి ఎక్స్పెన్స్ అని అడిగి చెప్పేస్తుంది కాబట్టి హీటింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, ఓకేనా? ఇంకేం డౌట్స్ లేవు, అంతేనా? అదొకటేనా? సో ఎంట్రీస్ నువ్వు ఏ ట్రాన్సాక్షన్ ఇచ్చి ఎంట్రీ రాయగలవా? రాయగలను సార్. ఓకే. నెక్స్ట్ చంద్రరావు, సార్ డౌట్ ఏమన్నా? ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీస్, ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయా? పెయిడ్ ఫర్ చారిటీ సార్, ఇన్స్ట్రక్షన్ నెంబర్ 3 లోని చెప్పు నువ్వు ట్రాన్సాక్షన్ చెప్పు. పెయిడ్ ఫర్ చారిటీ 800, పెయిడ్ ఫర్ చారిటీ 800, పోస్టేజ్ ఫర్ 200. పోస్టేజ్ 200. ఇది డౌట్ నీకు, అంతేనా? సో ఏంటంటే నువ్వు పే చేసావంట, దేనికి? చారిటీకి పే చేసావంట. అంటే నార్మల్ గా నువ్వు జేబులో నువ్వు ఇంటికి తీసుకెళ్లాల్సిన అమౌంట్ ని నువ్వు దానం చేసావు, ఓకేనా? అది నీకు మంచిదే, నీకు నాకు మంచిదే, కానీ బిజినెస్ కి ఏంటి? లాస్ సార్. సో నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు డబ్బులు ఇచ్చావు, కానీ బిజినెస్ కి ఎలాంటి సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండవు. సో అదేంటి? లాస్ కాబట్టి ఏం చేయాలి? చారిటీని డెబిట్ చేయాలి సార్. సో చారిటీ అకౌంట్ డెబిట్ 800. పోస్టేజ్ అంటే ఏంటో, నువ్వు పోస్టింగ్ చేయడానికి డబ్బులు ఖర్చు అయ్యింది 200, అది కూడా ఏంటి? ఎక్స్పెన్స్. డెబిట్ సార్. సో పోస్టేజ్ అకౌంట్ డెబిట్ 200. ఈ రెండు ఎలా పే చేసి ఉంటావు? క్యాష్ లో పే చేసి ఉంటావు. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 1000. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? లేవు సార్, అంతే సార్. ఏ ట్రాన్సాక్షన్స్ నువ్వు జర్నల్ ఎంట్రీ రాయగలవా? రాయగలను సార్. ఓకే. లక్ష్మీప్రియ, డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా నీకు? ఒక డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. సోల్డ్ గూడ్స్ అండ్ రిసీవ్డ్ ₹10,000 క్యాష్ అండ్ ₹5,000 బై చెక్. ఓకే. సో ఏంటంటే నువ్వు గూడ్స్ సోల్డ్ చేసావంట,
సోల్డ్ చేస్తే నీకు సేల్ చేసినప్పుడు క్యాష్ లో అమౌంట్ వచ్చిందంట, బ్యాంక్ లో కూడా అమౌంట్ వచ్చిందంట. క్యాష్ లో ఎంత వచ్చింది? 10,000. 10,000. బ్యాంక్ లో ఎంత వచ్చింది? 5,000. 5,000. సో ఈ ట్రాన్సాక్షన్ లో ఉన్న ఐటమ్స్ చెప్పమ్మా. సేల్స్, సేల్స్, క్యాష్, క్యాష్ అంతేనా? బ్యాంక్. బ్యాంక్ మొత్తం 3 వచ్చినాయి. ఓకేనా? సో చెప్పమ్మా, Yes, sir. సేల్స్ రియల్, పర్సనల్, నామినల్? సేల్స్ నామినల్ సార్. సేల్స్ నామినల్. క్యాష్ రియల్ సార్. క్యాష్ రియల్ సార్. ఓకే. బ్యాంక్ ఆల్సో రియల్ సార్. బ్యాంక్ రియల్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్తున్నాను స్టార్టింగ్ లోనే. పర్సనల్ సార్. పర్సనల్. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అని చెప్పాం కదా స్టార్టింగ్ లో. సో పర్సనల్ అకౌంట్. చెప్పమ్మా. సేల్స్ క్రెడిట్ సార్. సేల్స్ క్రెడిట్. క్యాష్ డెబిట్ సార్. డెబిట్. బ్యాంక్ రిసీవరా గివరా? బ్యాంక్ గివర్ సార్. ఎలా గివర్ అయ్యాడు? నువ్వు సేల్స్ చేసిన డబ్బులు వచ్చినాయి. అప్పుడు ఆ డబ్బులు నీ చేతికి క్యాష్ రూపంలో నీ చేతికి ఇచ్చారు, నీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వేసారు. అంటే ఆ బ్యాంక్ డబ్బులు బ్యాంక్ లో డబ్బులు వెళ్తున్నాయి. అవునా? నీ డబ్బులు బ్యాంక్ లోకి వెళ్తున్నాయి. నాకు డబ్బులు వస్తున్నాయి సార్. అవును, నీకు డబ్బులు వస్తాయి. నీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. బ్యాంక్ అంటే అవునా కదా? ఓకే సార్. మరి నీ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ రిసీవరా గివరా? రిసీవర్ సార్. రిసీవర్ ఏం చేయాలి? డెబిట్ సార్. అర్థమైందా? సో ఎంట్రీ టోటల్ సేల్స్ ఎంతమ్మా? 15,000 సార్. సో టూ సేల్స్ అకౌంట్ 15,000. ఈ 15,000 ఎలా వచ్చింది? క్యాష్ అకౌంట్ డెబిట్ లో 10,000, బ్యాంక్ అకౌంట్ డెబిట్ లో 5,000. అర్థమైందా? అంటే టోటల్ సేల్స్ నువ్వు సేల్ చేసింది 15,000. నువ్వు నాకు గూడ్స్ ఇచ్చావమ్మా, 15,000 గూడ్స్ ఇచ్చావు నాకు. అది నీకు సేల్ కదా, 2 సేల్స్ అకౌంట్ అని రాసుకున్నావు. నేను నీకు ఏం చేశాను అంటే 10,000 ఏమో క్యాష్ లో ఇచ్చాను, 5,000 ఏమో ఫోన్ పే చేశాను. 5,000 ఫోన్ పే చేస్తే నీ బ్యాంక్ లోకి కదా వెళ్తాయి. అందుకే బ్యాంక్ అకౌంట్ డెబిట్. అర్థమైంది సార్. ఓకేనా? సో క్యాష్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అది ఏమైనా డౌట్ ఉందా ఇంకానే? లేదు సార్. ఇది ఒకటే ఇంకా ఏ ట్రాన్సాక్షన్ ఇచ్చినా ఎంట్రీస్ రాయగలవా? రాస్తాను సార్. ఓకే. నెక్స్ట్ సుప్రజ. సార్ చెప్పమ్మా. నేను డౌట్స్ ఉన్నాయేమో జర్నల్ ఎంట్రీస్ లో? ఎస్ సార్, ఒకటి ఉంది సార్. చెప్పమ్మా. గూడ్స్ విత్డ్రాన్ ఫర్ డొమెస్టిక్ యూస్. సో గూడ్స్ విత్డ్రాన్ ఫర్ డొమెస్టిక్ యూజ్ అంటే అర్థం ఏంటంటే పర్సనల్ యూజ్ అని అర్థం. డొమెస్టిక్ యూజ్ అన్న పర్సనల్ యూజ్ అన్న ఏంటంటే ఓనర్ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు అని. సో ఓనర్ ఇంటికి తీసుకెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటాం నేర్చుకున్నాం? డ్రాయింగ్స్. ఓకే. ఈ డ్రాయింగ్స్ క్యాష్ తీసుకెళ్ళిపోతున్నాడా, గూడ్స్ తీసుకెళ్ళిపోతున్నాడా? గూడ్స్. సో 2 ఐటమ్స్ ఏంటంటే ఒకటేమో డ్రాయింగ్స్, ఇంకోటేమో గూడ్స్. అవునా? ఇప్పుడు ఈ గూడ్స్ నీ దగ్గరికి ఏ రూపంలో వచ్చి ఉంటాయి? పర్చేస్ చేసుకుంటూ వస్తాయి సార్. సో మన గూడ్స్ అని రాయకూడదు. ఏం రాయాలమ్మా? పర్చేజెస్ అని రాయాలి. ఓకేనా? చెప్పండి. మీరు డ్రాయింగ్స్ రియలా, పర్సనల్, నామినల్? పర్సనల్ సార్. పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ అమ్మా, పర్చేజెస్ రియలా, పర్సనల్, నామినల్? నామినల్ సార్. నామినల్ అకౌంట్. ఓకే. చెప్పమ్మా. ఇప్పుడు డ్రాయింగ్స్ వల్ల డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే క్యాష్ ఓనర్ రిసీవరా గివరా? ఓనర్ రిసీవర్ సార్. రిసీవర్ కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. మరి పర్చేజెస్ మనకి ఎక్స్పెన్సా ఇంకమ్మా? ఎక్స్పెన్స్. ఎప్పుడు ఎక్స్పెన్స్? మనం పర్చేస్ చేస్తే ఎక్స్పెన్స్. ఇప్పుడు మనం పర్చేస్ చేయట్లేదు, పర్చేస్ బయటకు వెళ్ళిపోతున్నాయి, అంటే పర్చేస్ తగ్గిపోతున్నాయి.
పర్చేజెస్ పెరిగితే అంటే పర్చేజెస్ మనం చేస్తే అది మనకి ఎక్స్పెన్స్ అమ్మా, దాని డబ్బులు కట్టాలి. ఇప్పుడు మనం ఆ డబ్బులు కట్టట్లేదు, మన ఆ డబ్బులు ఎవరు కడతారు? ఇప్పుడు ఓనర్ కట్టుకుంటాడు, ఓనర్ తీసుకెళ్ళిపోతున్నాడు కదా. ఎస్ సార్. అంటే ఈ పర్చేజెస్ యొక్క వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా? అర్థం తగ్గుతుంది కాలేదు. సార్. అర్థమైందా? ఎందుకు తగ్గుతుందో అర్థమైందా? ఎస్ సార్. సో తగ్గుతుంది కాబట్టి పర్చేజెస్ ఇంతకుముందు డెబిట్ అయ్యేది, అందులో ఆ పర్చేజెస్ డెబిట్ లో ఉన్న గూడ్స్ ని తీసుకెళ్ళిపోతుంది. అంటే డెబిట్ లో ఉన్న దాన్ని క్యాన్సిల్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, డెబిట్ ని క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలి, క్రెడిట్ ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. మళ్ళీ చెప్పు, డెబిట్ ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. క్రెడిట్ ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్చేస్ చేస్తున్న, ఎంట్రీ చెప్పు, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ క్యాష్. అనుకున్నాం. ఓకేనా? ఈ పర్చేజెస్ డెబిట్ లో ఉన్నాయి కదా 10,000. ఈ 10,000 డెబిట్ లో ఉన్న పర్చేజెస్ లోంచి ఓనర్ తీసుకెళ్ళిపోతున్నాడు ఒక 2,000. అంటే ఇంకా డెబిట్ లోని ఈ 2,000 ఉంటాయా? నో సార్. ఉండవు. కాబట్టి క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? ఆ పర్చేజెస్ ని క్రెడిట్ చేయాలి సార్. అందుకే ఇక్కడ ఈ పర్చేజెస్ క్రియేట్ అవుతున్నాయి. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఎంట్రీ విల్ బి డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ అకౌంట్. ఓకేనా? ఓకే సార్. సో ఈ గూడ్స్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ తీసుకెళ్ళిపోతున్నాడు అనుకో, అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్. ఓకేనా? ఇంకా డౌట్ లేదు కదా ఇంకా? నో సార్. ఓకే. ఇంకా ఏమన్నా ట్రాన్సాక్షన్స్ డౌట్ ఉన్నవి? ఏం లేవు సార్. ఏం లేవు. ఓకే. నెక్స్ట్ అన్నపూర్ణ గారు, ఏ ట్రాన్సాక్షన్స్ ఇచ్చినా మీ జర్నల్ ఎంట్రీ రాయగలరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రాస్తాను సార్, కొంచెం భయంగా ఉంది, కాకపోతే రాసేటప్పుడు కరెక్ట్ గా ప్రాక్టీస్ మేడం, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకేనా? సరే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా మీరు మీకు కుదిరితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. ఓకే సార్. బయట షాప్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ చేస్తే చాలు, ఎలాంటి ఎంట్రీ అయినా మీరు రాయగలరు. ఓకే సార్. ఓకే. మీకు ఏమైనా వీలు ఉంటే అది తెప్పించుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సరే సార్. నెక్స్ట్ తేజస్వి. డౌట్ లేదు సార్. తేజస్వి నువ్వు ఇంటర్మీడియట్ అమ్మా ఫౌండేషన్? ఇంటర్మీడియట్ సార్. ఓకే. డౌట్స్ ఏం లేవు కదా? ఏ ట్రాన్సాక్షన్ రాయగలవు కదా? రాస్తాను సార్. ఓకే. సో నెక్స్ట్, సో జర్నల్ ఎంట్రీస్ ఎవరికి డౌట్ లేదన్నారు. ఓకే, బాగా పక్కన పెట్టండి. ఇప్పుడు లెడ్జర్స్ అమ్మ. లెడ్జర్స్ లో మీకు అర్థం కావాల్సినవి ఏమైనా ఉన్నాయి? ఫస్ట్ అకౌంటింగ్ అంటే చేయడం ఏమైనా డౌట్ ఉందా? సో లక్ష్మీప్రియ చెప్తుంది. లక్ష్మీప్రియ లెడ్జర్ యొక్క ఫార్మాట్ చెప్పమ్మా నాకు. లెడ్జర్ ఫార్మాట్ సార్. లెడ్జర్ ఫార్మాట్ చెప్పు. డేట్ అంటే ఇట్స్ లెఫ్ట్ సైడ్ డెబిట్ సార్, ఓకే. రైట్ సైడ్ క్రెడిట్ సార్. సో లెఫ్ట్ సైడ్ డెబిట్, రైట్ సైడ్ క్రెడిట్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ డేట్ సార్. ఓకే. డేట్, పర్టిక్యులర్స్, అమౌంట్, మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, అమౌంట్. మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, అమౌంట్. అంతే, ఇంకేం ఉండవా? లెడ్జర్ ఫోలియో అంటే జర్నల్ ఫోలియో ఉంటుంది సార్. సో డేట్, పర్టిక్యులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్, మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్. ఇంతేనా? ఓకే. సో ఇప్పుడు చూద్దాం. డెబిట్, క్రెడిట్ అన్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. అకౌంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు నేను డెబిట్ సైడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా స్టార్ట్ చేయాలి? పర్టికులర్స్ లో లెడ్జర్ ని డెబిట్ సైడ్ స్టార్ట్, అకౌంట్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అంటే లాస్ట్ ఇయర్ నుంచి బ్యాలెన్స్ ఉందా, బ్యాలెన్స్ ఈ ఇయర్ తీసుకొస్తున్నాను, అది డెబిట్ సైడ్కి వస్తుంది. ఎలా స్టార్ట్ చేయాలి? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అది టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్.
లేదు, నేను క్రెడిట్ సైడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అర్థమైందా? నెక్స్ట్ లేదు, ఇది క్లోజ్ చేస్తున్నాను, Yes, sir. డెబిట్ సైడ్ క్లోజ్ చేస్తున్నాను. డెబిట్ సైడ్ క్లోజ్ చేసినట్టు. క్లోజ్ చేస్తున్నాను. అప్పుడు టు బ్యాలెన్స్ అంటే టు సైడ్ ఎక్కువ ఉంది సార్ అమౌంట్. అంటే క్లోజింగ్ అంటే ఏంటంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు క్లోజింగ్ డెబిట్ సైడ్ అవుతుంది. క్లోజింగ్ ఎప్పుడు దేంతో ఎలా ఎండ్ చేస్తాం? Okay, sir, టు okay, okay. బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ balance. బ్రాట్ డౌన్ క్యారీడ్ డౌన్. అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా సార్. అవునమ్మా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఓకే, అప్పుడు తక్కువ ఎట్ సైడ్ ఉందో దాన్ని ఏం చేస్తాం? క్యారీడ్ డౌన్ అంటాం. క్యారీడ్ డౌన్. ఓకేనా? లేదు, ఆన్ Yes, క్రెడిట్ sir. సైడ్ క్లోజ్ చేస్తున్నప్పుడు బై బై బ్యాలెన్స్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. క్యారీడ్ డౌన్. క్యారీడ్ అర్థమవుతుందా? డౌన్. అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న అర్థమైంది, sir. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అకౌంట్ అనేది తీసుకున్నాను నేను. క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఏంటమ్మా? క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఏంటి? క్యాపిటల్ నువ్వు ఎంట్రీ రాసినప్పుడు క్యాపిటల్ ఎట్ సైడ్ వస్తుంది చూడు. ఒకసారి ఎంట్రీ రాస్తావు కదా నువ్వు. ఎంట్రీ Credit side, sir. క్యాపిటల్ ఎంట్రీ ఏంటి? క్యాష్ క్యాష్ టు అకౌంట్ బ్యాంక్ డెబిట్ టు అంటావా? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. అంటే ఎప్పుడు క్యాపిటల్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ గుర్తుపెట్టుకోలేదు. క్యాపిటల్ అకౌంట్ లో క్యాపిటల్ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్. అంటే ఏముంది? బై బ్యాలెన్స్ క్యాష్ అకౌంట్ బ్రాట్ డౌన్. అంటే లాస్ట్ ఇయర్ నుంచి బ్యాలెన్స్ మిగిలిపోతే ఇప్పుడు వచ్చింది ఈ ఇయర్ లోకి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1st of April ఇయర్ స్టార్ట్ అయ్యేది 1st April కదా. సో 1st April బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉంది. నేను ఏం చేశానంటే 1st of May 2020 ఇంకొక 20,000 తీసుకొచ్చాను బిజినెస్ లోకి. సో బిజినెస్ లో ఇంకో 20,000 తీసుకొస్తే దాని ఎంట్రీ ఏం రాస్తాను చెప్పు? బిజినెస్ లోకి ఇంకా 20,000 తెచ్చారు సార్. తీసుకొచ్చాం క్యాపిటల్ రూపంలో. ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. అంటే ఎంట్రీ ఎలా రాయాలి నేను ఇందులోని లెడ్జర్ లోకి? బై క్యాష్ అకౌంట్. అది 1/5/2020 బై క్యాష్ అకౌంట్ ఎంత? రూపీస్ 20,000. రూపీస్ 20,000. అర్థమైంది ఇక్కడ వరకు? అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా అంతే, ఈ సంవత్సరం క్యాపిటల్ అకౌంట్ లో ఈ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇంకేం లేవు. ఇప్పుడు నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంట్రీస్ ఈ అకౌంట్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను? క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి నేను? ఫస్ట్ ఇది టోటల్ చేయండి సార్. సో బోత్ సైడ్స్ టోటల్ చేయాలి. ఎంత అయింది? టోటల్ 1,20,000 సార్. 1,20,000 20,000 1,20,000. ఎప్పుడు క్లోజ్ చేస్తాం? ఒక అకౌంట్ ఎప్పుడు క్లోజ్ చేస్తాం? అకౌంట్ ఎప్పుడు అది స్టార్ట్ మొత్తం చేస్తాం? అంటే ఇయర్ ఎండింగ్ లో క్లోజ్ చేస్తాం సార్. ఇయర్ స్టార్టింగ్ లో ఏమో స్టార్ట్ చేస్తాం అకౌంట్ ని. ఇయర్ ఎండింగ్ ఎప్పుడు అమ్మా? ఇయర్ ఎండింగ్ 31st. ఇయర్ ఎండింగ్ 31st March 2021. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది కదా. అప్పుడు ఏం రాస్తాను నేను? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఎంత? 1,20,000. 1,20,000. అర్థమైందా? ఇప్పుడు ఈ 1,20,000 అంటే నెక్స్ట్ ఇయర్ కి ఏ రూపంలో వెళ్తుంది? నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ 1st of April 2021 బ్రాడ్ డౌన్ అవుతుంది. ఎలా అవుతుందమ్మా? సో ఇది బై కదా, మీరు 2 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. నెక్స్ట్ ఇయర్ ఎలా వస్తుంది? అది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎంత? 1,20,000. అర్థమైంది? అంటే ఈ 1 lakh ఎలా వచ్చింది చూసావా? ఈ 1 lakh ఎలా వచ్చింది? ఇలా వచ్చింది అనమాట. అంటే ఇంత ముందు సంవత్సరంలో లాస్ట్ ఇయర్ క్యారీడ్ డౌన్ 1,20,000. ఇప్పుడు 1,20,000 బ్రాడ్ డౌన్ ఎలా అయిందో ఇక్కడ బ్రాడ్ డౌన్ 1 lakh ఎలా అయిందంటే ఇంత ముందు సంవత్సరంలో క్యారీడ్ డౌన్ ఎంత ఉండేది? 1 lakh ఉండేది. 1 lakh. ఆ 1 lakh క్యారీడ్ డౌన్ నెక్స్ట్ ఇయర్ కి ఏమైంది? బ్రాడ్ డౌన్ అయింది.
బ్రాట్ డౌన్. అంటే ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసినా అది బ్రాట్ డౌన్ అవ్వాలి, ఎయిదర్ డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్. అర్థమైందమ్మా? ఎస్ సార్, సో అర్థమైంది సార్. ఎటైతే బ్రాట్ డౌన్ వస్తుందో అది ఆ క్యాపిటల్ యొక్క బ్యాలెన్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎస్ సార్. క్యాపిటల్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఏంటి, ఎలా చెప్పావు నువ్వు? ఎటు బ్రాట్ డౌన్ అయింది? క్రెడిట్ సైడ్ బ్రాట్ డౌన్ అయింది కాబట్టి క్రెడిట్ క్రెడిట్ సైడ్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇన్ ద సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ చేద్దాం, ఓకేనా? పర్చేస్ ఏ బ్యాలెన్స్ అంటే ఏం చెప్పాలి అంటున్నాను? పర్చేస్ డెబిట్ బ్యాలెన్స్. ఎలా చెప్పావు? ఎంట్రీలో ఏం రాసి పర్చేస్ ఎక్కడ వచ్చింది? పర్చేస్ అకౌంట్ డెబిట్ సైడ్ వచ్చింది సార్. అది అర్థమైందా? సేల్స్ ఏ బ్యాలెన్స్? సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఓకే, సూపర్, అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ క్యాపిటల్ అయిపోయినాయి. డ్రాయింగ్స్ ఏ బ్యాలెన్స్? డ్రాయింగ్స్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. ఫర్నిచర్ ఏ బ్యాలెన్స్? ఫర్నిచర్ కూడా డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. క్యాష్ ఏ బ్యాలెన్స్? క్యాష్ అంటే ఎలాంటి టైమ్స్ లో సార్? ఓన్లీ క్యాష్, నేను క్యాష్ అని అంతే. క్యాష్ ఏ బ్యాలెన్స్ అంతే, అయిపోయింది. క్యాష్ డెబిట్ నీ బ్యాలెన్స్. చేతిలో డబ్బులు ఉన్నాయమ్మా, నీ చేతిలో డబ్బులు ఉన్నాయి, ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సో ఆల్ అసెట్స్ అన్ని డెబిట్ బ్యాలెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ అన్ని డెబిట్ బ్యాలెన్సెస్. ఓకేనా? సో సింపుల్ గా ఇప్పుడు ఒక చిన్న అకౌంట్ లో ఏం చేస్తానంటే నేను ఇలా రాస్తానమ్మా, డెబిట్ క్రెడిట్ కదా. అసెట్స్ అన్ని కూడా ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్. ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. లాసెస్ అన్ని కూడా ఏ బ్యాలెన్సెస్? డెబిట్ బ్యాలెన్స్. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ ఇన్ ద సేమ్ వే లయబిలిటీస్ అన్ని ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఇన్కమ్స్ అన్ని ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. గెయిన్స్ అన్ని ఏ బ్యాలెన్స్? గెయిన్స్ అంటే ప్రాఫిట్. అర్థమైందా? ఇప్పుడు చెప్తా. ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ ఏ బ్యాలెన్స్? ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ క్రెడిట్ బ్యాలెన్స్. అది ఎందుకది ఇన్కమ్ కాబట్టి. అర్థమైందా? ఇన్కమ్. ఎస్ సార్. డిస్కౌంట్ అలౌడ్ ఏ బ్యాలెన్స్? డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ బ్యాలెన్స్. ఎందుకు? అది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి. ఎక్స్పెన్స్. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? ఎస్ సార్, అర్థమైంది సార్. సో ఇప్పుడు ఎప్పుడు లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఏమన్నానంటే నేను అమ్మ ఫర్నిచర్ ఎటువైపు స్టార్ట్ అవుతుంది, ఇయర్ స్టార్ట్ అవగానే ఎటువైపు స్టార్ట్? బ్రాడ్ డౌన్ ఎటు సైడ్ వస్తుంది అంటే ఏం చెప్తావు నువ్వు? డెబిట్ సైడ్ వస్తుంది. అది ఎందుకంటే ఎటు బ్రాడ్ డౌన్ ఉంటే అది ఆ అకౌంట్ యొక్క బ్యాలెన్స్. అర్థమైందా? అంటే ఆ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ వైపే బ్రాడ్ డౌన్ వస్తుంది. అర్థమైందా? అర్థం కదా? అర్థమైంది సార్. సింపుల్ గా మళ్ళీ అడుగుతున్నాను, మెషినరీ ఏ బ్యాలెన్స్? మిషనరీ డెబిట్ బ్యాలెన్స్. ఎట్ సైడ్ ఓపెన్ అవుతుంది? డెబిట్ సైడ్ సార్. ఎట్ సైడ్ క్లోజ్ అవుతుంది? క్రెడిట్ సైడ్ సార్. సూపర్, ఇంకా అర్థమైపోయింది లెడ్జర్స్. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంకా ఎవరు ఉన్నారు? చరిష్మా. సార్ చరిష్మా చెప్పమ్మా. అసెట్. హలో అమ్మ, నా వాయిస్ వినిపిస్తుందా నీకు? సార్ చెప్పు. అసెట్స్ అనే డెబిట్ బ్యాలెన్స్ అన్నాం కదా. ఎస్ సార్. అసెట్స్ అనే డెబిట్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటంటే అసెట్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అయినా డెబిట్ చేయాలి. ఓకేనా? ఎక్స్పెన్సెస్ ఎప్పుడు ఇంక్రీజ్ అయినా డెబిట్ చేయాలి. లాసెస్ ఎప్పుడు ఇంక్రీజ్ అయినా డెబిట్ చేయాలి. కాదు చూడండి, మనం చెప్పిన ఫార్మాట్ లో అదే ఉంటది. ఓకేనా? ఎస్ సార్. ఇవే అసెట్స్ ఎక్స్పెన్సెస్ లాసెస్ తగ్గుతున్నాయి అనుకో ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. అది ఎందుకంటే ఒక డెబిట్ ని క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్, ఒక క్రెడిట్ ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్. అంతేనా కదా? సో అసెట్స్ ఇంక్రీజ్ చేయాలంటే అసెట్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఏం చేయాలమ్మా? డెబిట్. అలాగే ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతుంటే ఏం చేయాలమ్మా? డెబిట్. లాసెస్ ఇంక్రీజ్ అవుతుంటే ఏం చేయాలమ్మా? అదే అసెట్స్ డిక్రీజ్ అవుతుంటే క్రెడిట్, అవే ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అవుతుంటే క్రెడిట్, లాసెస్ డిక్రీజ్ అవుతుంటే క్రెడిట్. అర్థమైందా? హలో. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ అమిత.
అమిత, అమిత వాయిస్ వినిపిస్తుందా? లేదు. తేజస్వి, సార్ అమ్మ తేజస్వి లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయమ్మా, ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఇన్కమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ సార్. గెయిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ సార్. సో లయబిలిటీస్, ఇన్కమ్స్, గెయిన్స్ డిక్రీజ్ అవుతుంటే ఏం చేయాలి? డెబిట్ బ్యాలెన్స్ చేయాలి సార్. ఓకే, సూపర్. సో అందరికి లెడ్జర్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నిన్న కదా మొన్న ప్రాక్టీస్ క్వశ్చన్ లో ఒక సమ్ చేసాం, చూడండి ఒకసారి. ప్రాక్టీస్ క్వశ్చన్ లో సమ్ చేసావా లేదా? ప్రాక్టీస్ క్వశ్చన్ సమ్ అందులో అభిరామ్ ఒకసారి చేసావమ్మా సమ్? అభిరామ్, ఐశ్వర్య, అభిరామ్ చేసావా సమ్? ఇలస్ట్రేషన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ లో సమ్ చేసాం కదా, నువ్వు చేసావా? సార్ అదే జర్నల్స్ అన్ని చేయమన్నాడు కదా సార్. చేసావా అది? చేసాను సార్. క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? అభిరామ్ చేసావా చేయలేదా? సరే వదిలే. ఐశ్వర్య వాయిస్ వినిపిస్తుందా? ప్రాక్టీస్ క్వశ్చన్ ఓపెన్ చేయి. మనం చేసిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఓపెన్ చేసావా? చేశాను సార్. అందులో క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసాం కదా మనం. ఎస్ సార్. ఆ క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ అని నేర్చుకున్నాం ఇప్పుడు మనం? క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ అని నేర్చుకున్నాం? క్రెడిట్ బ్యాలెన్స్. క్యాష్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్. క్యాష్ అసెట్ లయబిలిటీ నీకు? అసెట్స్. అసెట్స్ ఏ బ్యాలెన్స్ అని నేను చెప్పాను? డెబిట్ సార్. సో మనం ఓపెన్ చేసిన క్యాష్ అకౌంట్ లో కూడా ఎంత వచ్చిందో చూడు, బ్రాడ్ డౌన్. 24,000 సార్. ఎట్ సైడ్ వచ్చింది? డెబిట్ సైడ్ వచ్చింది సార్. ఎందుకు డెబిట్ సైడ్ వచ్చింది? అమ్మ స్పీకర్ ఆన్ చేసి ఉంచమ్మా, ఆఫ్ ఆన్ చేయకు. నేను మీతో మాట్లాడేంత వరకు ఆన్ లో ఉంచాలాగా. ఎస్ సార్. చూడు, క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ అన్నావు కాబట్టి బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ వచ్చింది? డెబిట్ సైడ్ వచ్చింది సార్. డెబిట్ సైడ్ వచ్చింది, అర్థమైందా? ఎస్ సార్. అలాగే క్యాపిటల్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. అందుకే బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ వచ్చింది? క్రెడిట్ సైడ్ వచ్చింది సార్. అర్థమైందమ్మా? నెక్స్ట్ Yes, sir. పర్చేస్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ వచ్చింది? డెబిట్ సైడ్ వచ్చింది సార్. ఓకే. నెక్స్ట్ వై అకౌంట్. వై బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ వచ్చిందో చూడు? క్రెడిట్ సైడ్ వచ్చింది సార్. క్రెడిట్ సైడ్ వచ్చిందంటే మరి వై మనకి డెటారా క్రెడిటారా? అర్థం కాదు. క్రెడిట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, క్రెడిటార్స్ అందరూ sir. క్రెడిట్ బ్యాలెన్సెస్, డెటార్స్ అందరూ డెబిట్ బ్యాలెన్సెస్. అవునా? ఎందుకు చెప్పుకున్నాం? ఆమె క్రెడిటార్ అంటే ఏంటి? మనం డబ్బులు ఇవ్వాలి. మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే లైబిలిటీ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. అందుకే క్రెడిటార్ క్రెడిట్ బ్యాలెన్స్ అయ్యాడు. Yes, sir. డెటర్ అంటే అర్థం ఏంటి? మనకు డబ్బులు ఇవ్వాలి వాడు. ఎవరైనా సరే మనకి బిజినెస్ డబ్బులు ఇవ్వాలంటే వాడిని ఏమంటాం మనం? అది మనకి అసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్. Yes, ఓకేనా? sir. Yes, sir. ఓకే. నెక్స్ట్ జెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎట్ సైడ్ వచ్చింది? జెడ్ అకౌంట్ టాలీ అయిపోయింది సార్. టాలీ అయిపోయింది అంటే బ్రాడ్ డౌన్ లేదు, క్యారెట్ డౌన్ లేదు, మొత్తం Yes, క్లోజ్ sir. అయిపోయింది. అంటే ఇంకా ఆ అకౌంట్ ఏ బ్యాలెన్స్ లేదంటే జెడ్ మనకి డబ్బులు ఇవ్వకలేదు, మనం జెడ్ కి డబ్బులు ఇవ్వకలేదు. ఎస్ సార్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ ఎట్ సైడ్ వచ్చింది? క్రెడిట్ సైడ్ వచ్చింది సార్. అంటే సేల్స్ బ్యాలెన్స్ ఏంటి? Credit క్రెడిట్ balance. బ్యాలెన్స్. అర్థమైంది? లెడ్జర్స్ అర్థమవుతున్నాయి మీకు నెమ్మదిగాని? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ హేమంత్. హలో హేమంత్ ఇలస్ట్రేషన్ నెంబర్ 2 చేసామా మనం? మీకు ఇచ్చిన జిరాక్స్ కాపీ ఉంది కదా, అందులో ఇలస్ట్రేషన్ 2 చేసాం. ఎస్ సార్.
అందులో ఓపెనింగ్ డెబిట్ బ్యాలెన్సెస్ ఫస్ట్ పోస్ట్ చేయమన్నాడు, అవునా కదా? సార్ 1 minute. వద్దులే, ఆఫ్ చేశాను స్పీకర్. లక్ష్మీప్రియ, ఎస్ సార్. ఇలస్ట్రేషన్ నెంబర్ 2 చేసామమ్మా మనం. చెప్పారు సార్. ఒకసారి ఓపెన్ చేయి. అంటే నోట్ చేయలేదు కానీ చెప్పారు సార్ అంతే. అది అంటే వర్క్ ఇచ్చారు సార్. చేయలేదా మీరు? లేదు సార్. అదేంటి చేసాయని చెప్పారు కదమ్మా, చేయలేదా? అంటే దాని ముందు రోజు నేను అబ్సెంట్ సార్ క్లాస్ కి. ఓకే. సో నేను వీడియో యూట్యూబ్ లో చూసాను కానీ తర్వాత రోజు మళ్ళీ మీరు చెప్తారన్నారని ఇంకా నేను వదిలేసాను సార్. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడమ్మా. ఒకసారి ఇలస్ట్రేషన్ నెంబర్ 2 ఓపెన్ చేయి. చేశాను సార్. అందులో ఏమన్నా చదువు సార్ క్వశ్చన్. ఫస్ట్ నుంచి చదవనా సార్? ఫస్ట్ నుంచి చదవండి. Prepare the ledger accounts on the basis of following transactions in the book of trader. Debit balance on January 1st, 2015. అంటే అర్థం ఏంటమ్మా? అంటే అర్థం ఏంటి? డెబిట్ బ్యాలెన్సెస్ ఆన్ జనవరి 1, 2015 అంటే అర్థం ఏంటి? 2015 డెబిట్ బ్యాలెన్స్ లో క్యాష్ డెబిట్ బ్యాలెన్స్ లో రాయమన్నారు సార్. అంటే ఎట్ సైడ్ రాస్తావు నువ్వు? క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసి ఎట్ సైడ్ వేస్తావు దాన్ని? డెబిట్ సైడ్ సార్. ఏమని రాస్తావు? క్యాష్ ఇన్ హ్యాండ్. అదే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇది ఎప్పుడు జనవరి 1st అంటే జనవరి 1st అంటే అర్థం ఏంటి? ఇయర్ మంత్ స్టార్టింగ్ అంటే అకౌంట్ అప్పుడు స్టార్ట్ చేస్తున్నావు. ఎప్పుడు అకౌంట్ స్టార్ట్ చేసినా ఏమని చెప్పాను నేను? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ లేదా బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ నీకు అసెట్ కాబట్టి ఎట్ సైడ్ రావాలి? క్రెడిట్ సైడ్ సార్. ఓయ్ సారీ డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్. క్యాష్ అట్ బ్యాంక్ ఎట్ సైడ్ రావాలి? బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి. క్యాష్ అట్ బ్యాంక్ లయబిలిటీయా? అసెట్ సార్. ఎట్ సైడ్ రావాలి? ఏమని రావాలి? డెబిట్ సార్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అది సూపర్. మళ్ళీ ఇన్వెంటరీ ఆఫ్ గూడ్స్ అంటే నీ దగ్గర గూడ్స్ ఉన్నాయి, స్టాక్. డెబిట్ బ్యాలెన్స్ సార్. అంత ఎట్ సైడ్ రావాలి? డెబిట్ సైడ్ సార్. ఏమని? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సూపర్. బిల్డింగ్. బిల్డింగ్ ఆల్సో డెబిట్ సైడ్ సార్. అది టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ట్రేడ్ రిసీవబుల్స్ అంటారు అమ్మ. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే అర్థం ఏంటి? ట్రేడ్ రిసీవబుల్స్ తెలియదు సార్. అర్థం అమ్మ ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఏంటంటే నేను ట్రేడ్ చేస్తేనే నాకు డబ్బులు రావాలి. నేను ట్రేడ్ చేయడం డబ్బులు రావడం అర్థం అంటే అక్కడ ఏం జరిగినట్టు? నేను సేల్ చేసాను, నాకు డబ్బులు రావాలి, అంతేనా? నేను సేల్ చేసి నాకు డబ్బులు రావాలి అంటే వాళ్ళని ఏమంటాను నేను? డెటారా ట్రేడరా? డెటార్ సార్. డెటార్స్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. అంటే విజయ్ మధు వీళ్ళిద్దరు అకౌంట్స్ ఎట్ సైడ్ ఓపెన్ చేయాలి? డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ సార్. ఓకే, మధుది కూడా అంతేనా? ఎస్ సార్. ఓకే సూపర్. నెక్స్ట్ ఏమన్నాడు చదువు. క్రెడిట్ బ్యాలెన్స్ ఆన్ జనవరి 1st, 2015. మళ్ళీ ఇప్పుడు జనవరి 1st అన్నాడా? జనవరి 1st అన్నాడా? ఎస్ సార్. జనవరి 1st అన్నాడు. ఇప్పుడు ఏంటి? ట్రేడ్ పేయబుల్స్ అన్నాడు. ట్రేడ్ పేయబుల్స్ అంటే మనం పే చేయాలి. మనం పే చేయాలి డెటార్సా క్రెడిటర్సా? క్రెడిటర్స్ సార్. క్రెడిటర్స్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. క్రెడిట్ బ్యాలెన్సెస్. అర్థమైందా? అంటే ఆనంద్ అకౌంట్ ఆనంద్ అకౌంట్ అమౌంట్ ఎట్ సైడ్ రావాలి? ట్రేడ్ సైడ్ రావాలి. ఓకే తెలుసు, తెలిసింది. మరి క్యాపిటల్ ఏంటమ్మా? లయబిలిటీ అసెట్? క్యాపిటల్ లయబిలిటీ సార్. లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. క్రెడిట్ సైడ్ ఏమని రావాలి? టు బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ సార్. సూపర్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. సో ఇప్పుడు ఆ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసి రేపు వచ్చేటప్పటికి ఇవన్నీ చేస్తారా? ఈ ఎంట్రీస్ అన్ని అందులో పోస్ట్ చేస్తావా? ఎస్ సార్ చేస్తాను. పోస్ట్ చేసి నువ్వు మొత్తం రేపు పొద్దున్న నాకు అకౌంట్స్ యొక్క బ్యాలెన్సెస్ అన్ని చెప్పాలి, ఓకేనా? ఓకే సార్. సో ఈ సమ్ ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరు? మా రోజు హోంవర్క్ ఇచ్చి నేను ఈ సమ్ చేశానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు చేయలేదా సమ్ని? హోంవర్క్ ఇచ్చింది అమిత చేసావమ్మా నువ్వు? అమిత చేసింది. ఐశ్వర్య చేసావా? చేశాను సార్. ఓకే. చరిష్మా చేసావా? చేశాను సార్. ఓకే. చరిష్మా చేస్తే క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందమ్మా? సార్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చింది సార్. క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చిందా? తప్పు అయితే మళ్ళీ చేయాలి. సార్ మళ్ళీ చేయాలి తప్పు. అమిత చెప్పమ్మా.
Okay, sir. డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది. ఎంత వచ్చింది? 7,180. ఆ డెబిట్ బ్యాలెన్స్ రాకపోయినా మనకి డెబిట్ బ్యాలెన్స్ అని తెలియకపోయినా మనం డెబిట్ అని ముందే తెలిసిపోద్ది. అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు ఎందుకు క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్? Debit balance. క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ఆన్సర్ కూడా ఎట్ సైడ్ బ్రాడ్ డౌన్ అవ్వాలి. లాస్ట్ లో బ్యాలెన్స్ Debit. డెబిట్ సైడ్. అర్థమైందా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్చేస్ అకౌంట్ చెప్పాము, బ్యాలెన్స్ ఎటువైపు వచ్చింది? నేను ముందే చెప్పేస్తాను, పర్చేస్ డెబిట్ సైడ్ వచ్చి ఉంటుంది. Purchase debit side. Yes, sir. డెబిట్ సైడ్ రావాలి, ఎందుకంటే పర్చేస్ ఏంటి? ఎక్స్పెన్స్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. అర్థమైందా? Yes, sir. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ డెట్ అకౌంట్ ఎట్ సైడ్ రావాలి మనకు. ఇంకా చూడకుండా చెప్పే బ్యాడ్ డెట్ ఎట్ సైడ్ రావాలి బ్యాలెన్స్. Side రావాలి, sir. ఎట్ సైడ్ అమ్మా? Credit balance, sir. ఏ బ్యాలెన్స్? డెబిటా క్రెడిటా? Debit, sir. డెబిట్. ఎందుకంటే బ్యాడ్ డెట్ అంటే ఏంటి మనకి? లాస్ ఏ Loss. బ్యాలెన్స్ రావాలి? Debit లాస్ balance. డెబిట్ బ్యాలెన్స్ రావాలి. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఓకే. సో ఒకసారి రేపు పొద్దున అందరిది కూడా ఆ సమ్ చూస్తాను. ఇలస్ట్రేషన్ నెంబర్ 2 చూస్తాను నేను రేపు. ఓకేనా? ఖచ్చితంగా అందరికి రావాల్సిందే. అవన్నీ ఆ ఇలస్ట్రేషన్ నెంబర్ 2 చేస్తారా చేయరా? సింపుల్ అమ్మా. ట్రాన్సాక్షన్ ఏంటో చదవడం, ఆ ఎంట్రీని అందులో పోస్ట్. ఎంట్రీస్ పోస్ట్ చేయడం రాని వాళ్ళు ఎవరు? లెడ్జర్స్ మాకు ఎంట్రీస్ పోస్ట్ చేయడం రాదన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. ఎంట్రీస్ పోస్ట్ చేయడం రాదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సార్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో తెలియదు సార్. డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో తెలియదు. ఓకేనా? sir. అసలు ట్రాన్సాక్షన్ చెప్పమ్మా నాకు. ట్రాన్సాక్షన్ చెప్పు నాకు. రిసీవ్డ్ 1980. రిసీవ్డ్ 1980. ఓకే. From Vijay and allowed him 20 rupees. yes sir. And allowed him 20 rupees. అంతేనా? ఎంట్రీ Yes, sir. చెప్పమ్మా. ఎంట్రీ చెప్పాలంటే 3 ఇందులో ఉన్న ఐటమ్స్ చెప్పు. Vijay discount allowed cash. ఓకే చెప్పమ్మా. విజయ్ రియల్ పర్సనల్ నామినల్? personal sir. పర్సనల్. డిస్కౌంట్ allowed nominal sir. నామినల్. క్యాష్ personal sir. ఓయ్ క్యాష్ real sir. రియల్. ఓకేనా? నెక్స్ట్ విజయ్ పర్సనల్ అన్న రిసీవరా గివరా? giver sir. గివర్ కాబట్టి ఏం చేయాలి? giver డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద giver. Credit చేయాలి sir. నెక్స్ట్ డిస్కౌంట్ allowed మనకి ఎక్స్పెన్స్ ఇంకమ్మా? expense sir. ఏం చేయాలి? debit చేయాలి sir. డెబిట్. క్యాష్ కమ్స్ ఇన్ గోస్ అవుట్? comes in sir. ఏం చేయాలి? credit చేయాలి sir. ఓయ్ debit చేయాలి sir. మర్చిపోతున్నావు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకేనా? సో Yes, ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెబిట్ 1980, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ 20 టు విజయ్ అకౌంట్ ఎంతమ్మా? 2000. అంటే నాకు విజయ్ దగ్గర 2000 రావాలి, నేను 1980 తీసుకున్నాను, 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను. అంతేనా దాని Yes, sir. అర్థం? yes sir. ఓకే. అప్పుడు ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అయినాయి ఈ ఎంట్రీలో? 3 accounts sir. 3 అకౌంట్స్ ఓపెన్ చేయమ్మా. విజయ్ అకౌంట్ ఒకటి, క్యాష్ అకౌంట్ ఒకటి, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఒకటి. ఓకేనా? సో Yes, sir. విజయ్ అకౌంట్ ఎట్ సైడ్ రికార్డ్ చేసా నువ్వు? డెబిట్ సైడ్ క్రెడిట్ సైడా? credit side sir. సో విజయ్ అకౌంట్ క్రెడిట్ సైడ్కి వచ్చి బై ఏం రాయాలి? బై cash account క్యాష్ అకౌంట్ 1980 బై discount allowed అకౌంట్ 20. 20. ఓకేనమ్మా? నెక్స్ట్ Yes, క్యాష్ sir. అకౌంట్ ఎట్ సైడ్ రికార్డ్ చేసా నువ్వు? debit side sir. సో క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ కి వచ్చి 2 ఏముంది ఆపోజిట్ సైడ్? Vijay account టు విజయ్ అకౌంట్. అమౌంట్ ఎంత? 1980 sir. 1980. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ ఎట్ సైడ్ కావాలి? డెబిట్ debit side sir.
టు విజయ్ అకౌంట్ ఎంత 20 రూపీస్. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా? పోస్టింగ్ అర్థమైందా? అర్థమైంది సార్. సో ఏ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్కి వెళ్ళి ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఎస్ సార్. ఓకే, చేస్తారా రేపు ఈ సమ్? సెకండ్ సమ్ చేసుకొస్తారా? సార్ మరి డిస్కౌంట్ అకౌంట్ లో డిస్కౌంట్ కదా సార్ రాశారు. అప్పుడు ఏం చేసి ఉంటాడు, డిస్కౌంట్ అలౌడ్ ని డిస్కౌంట్ రిసీవ్డ్ ని రెండు కలిపి ఒకే అకౌంట్ లో రాసి ఉంటాడు. ఓకే సార్. అంటే మనం ఏం చేస్తాం అంటే ఒకవేళ డిస్కౌంట్ అలౌడ్ ఉంటే డిస్కౌంట్ అలౌడ్ సపరేట్ గా, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటే డిస్కౌంట్ రిసీవ్డ్ ని సపరేట్ గా ఓపెన్ చేస్తాం. అవునా? ఓకే సార్. ఓకే సార్. కానీ ఆడ ఏం చేసాడంటే డిస్కౌంట్ రిసీవ్డ్ ని డిస్కౌంట్ అలౌడ్ ని రెండు కలిపి ఒకే డిస్కౌంట్ అకౌంట్ లో వేసాడు. ఓకేనమ్మా? అలా చేసినప్పుడు ఓన్లీ డిస్కౌంట్ తీసుకుందాం, డిస్కౌంట్ అలౌడ్ కదా, ఓన్లీ డిస్కౌంట్ అని తీసుకున్నాం. ఓకేనా? సో డిస్కౌంట్ లో ఎట్ సైడ్ ఉంది, డిస్కౌంట్ ఎట్ సైడ్ వచ్చింది, డెబిట్ సైడ్ వచ్చింది. డిస్కౌంట్ డెబిట్ సైడ్ టు విజయ్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చి ఉంటుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎటువైపు? డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ రాస్తావు ఏమని? బై సమ్ ఎక్స్ విజయ్ అకౌంట్ అని. సమ్ ఎక్స్ అకౌంట్ ఒక క్వశ్చన్ ఎంత ఉందంటే 200 ఉంది. అంటే టోటల్ డిస్కౌంట్ యొక్క బ్యాలెన్స్ ఎంత? 200 ఏమో డిస్కౌంట్ రిసీవ్డ్, 20 రూపీస్ ఏమో డిస్కౌంట్ అలౌడ్. అంటే ఇంకెంత ఉంది? 180 రూపీస్ టు బ్యాలెన్స్. ఏంటమ్మా క్యారీడ్ డౌన్ అంటే బ్రాడ్ డౌన్ ఎట్స్ వచ్చి ఉంటది. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్రెడిట్ సైడ్ 180. అవును, ఎందుకంటే డిస్కౌంట్ మనకి ఎక్స్పెన్సా ఇంకమ్మా? అలౌడ్ అయితే ఎక్స్పెన్స్. ఇప్పుడు అలా చెప్పలేము. ఇప్పుడు అలౌడ్ రిసీవ్డ్ అయితే ఇప్పుడు అలౌడ్ రిసీవ్డ్ అనేది చెప్పలేమమ్మా. రెండు కలిపేసి డిస్కౌంట్ అలౌడ్ లో వేసాం, డిస్కౌంట్ ఒకే అకౌంట్ లో వేసాం. డిస్కౌంట్ ఎట్ సైడ్ క్లోజ్ అయింది, బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్ వచ్చింది క్రెడిట్ సైడ్ సార్. అంటే ఇప్పుడు డిస్కౌంట్ ఏంటి మనకి? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇన్కమ్. సరే ఇన్కమ్ అని మీరు ఎలా చెప్పారు? ఇదిగో నాకు డిస్కౌంట్ రిసీవ్డ్, నేను డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటే 200 రూపీస్, కానీ నేను అలౌ చేసింది 20 రూపీసే. అంటే నాకు ఇంకా ఇన్కమ్ ఎంత ఉంది? 180 రూపీస్ ఇన్కమ్. అలా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే, చేస్తారైతే సెకండ్ సమ్ రేపు వచ్చేటప్పటికి అందరూ చేయాలి. ఈసారి మొన్నట్లాగా చేసాయని చెప్పేసి వదిలేయకూడదు. చేస్తారు కదా? సో రేపు పొద్దున్న ఇంకా చెప్పండి. అది ఒకసారి జనవరి 8 చెప్తారా సార్? ఒకసారి జనవరి 8న? సార్ జనవరి 8 మొన్న ఎవరు అడిగారు చెప్పాను కదమ్మా నేను, కార్టేజ్ అని. సో ఓకే చెప్తున్నాను చూడండి. సో జనవరి 8న ఏం జరిగింది? ప్లాంట్ పర్చేస్ చేసి అంటే ఏంటి? ఎంట్రీ ఏం రావాలి? ప్లాంట్ అకౌంట్ డెటార్. ఓకేనా? ఎంత? 5000 పెట్టి కొన్నాడు. 5000 సార్. ఓకేనా? ప్లాంట్ అకౌంట్ డెటార్ టు ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? ముఖేష్ అకౌంట్ 5000. ఇది ఎంట్రీ. అవునా కాదు నార్మల్ గా అయితేనే? కానీ ఏంటంటే ఈ ప్లాంట్ కొనేటప్పుడు ఒక 300 రూపీస్ ఎక్స్ట్రా అయిందంట. దేనికి? 100 రూపీస్ ఏమో కార్టేజ్ కి, 200 ఏమో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కి. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే అసెట్ కొంటున్నామో, అసెట్ కొన్నప్పుడు ఎంత అయితే ఎక్స్ట్రా చార్జెస్ అవుతున్నాయో ఎక్స్ట్రా చార్జెస్ అనే అసెట్ కి యాడ్ చేయాలి. అంటే 5000 ప్లస్ 300 టోటల్ వాల్యూ ఎంత అసెట్ నువ్వు కొన్నది? 5300 పెట్టుకున్నావు. అంటే ఎందుకు అలా చేస్తావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ వెళ్ళి చెప్పులు కొనుక్కున్నావు అమ్మా. చెప్పులు కాస్ట్ ఎంత ఉంటాయి? ఒక 500 రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మీ మమ్మీ ఎంత అయిందో చెప్పులకి అంటే ఏం చెప్తావు? 500 అయింది 500 అని చెప్తావు. కానీ మన అకౌంటింగ్, మనం ఎవరైతే అకౌంట్స్ నేర్చుకుంటున్నామో వాళ్ళు 500 అయిందని చెప్పకూడదు. నేను ఇంటి నుంచి బయలుదేరి మెయిన్ రోడ్ వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాను, 10 రూపీస్ అయింది. అక్కడేమో 500 పెట్టి చెప్పులు కొన్నాను, 500 అయింది. మళ్ళీ మెయిన్ రోడ్ నుంచి ఇంటికి వచ్చాను, ఇంకో 10 రూపీస్ పెట్టి. టోటల్ ఎంత అయింది నాకు? 20 రూపీస్ ఏమో ఎక్స్పెన్సెస్. అసెట్ ఏమొచ్చింది? చెప్పులు 500. టోటల్ ఎంత అయింది? 520 రూపీస్ అయింది. 520. అందుకే ఇప్పుడు ప్లాంట్ కూడా ఏం చేస్తాను, నేను కొన్నది 5000, కానీ ఎక్స్పెన్స్ ఎంత అయింది? 300 అయింది. టోటల్ ఎంత అయింది? 5300. ఆ ప్లాంట్ కానీ ఖర్చు. అర్థమైందా లేదా? అర్థమైంది. ఇప్పుడు టు ముఖేష్ ఆన్ క్రెడిట్ కొన్నావు కాబట్టి ముఖేష్ కి 5000 ఓకే. మరి 300ని నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వను,
ఆన్ క్రెడిట్ కొన్నాను నేను ప్లాంట్ అంతే ఆడు ఊరుకుంటాడా? నో సార్. వాళ్ళు ఊరుకోరు. మరి వాళ్ళకి ఏమి ఇచ్చేయాలి మనం వెంటనే? క్యాష్. క్యాష్ లో ఇచ్చేయాలి. ఓకేనా? సో Yes, sir. టూ క్యాష్ ఎంత ఇచ్చామమ్మా? 300. ఆ ఎక్స్పెన్సెస్ 300 ఇచ్చేసాం. అంటే ఇప్పుడు ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అవ్వాలి? ప్లాంట్ అకౌంట్ ఒకటి, క్యాష్ క్యాష్ అకౌంట్. అకౌంట్ ఒకటి, ముఖేష్ అకౌంట్ ఒకటి. ఓకేనా? Yes, సో sir. ప్లాంట్ అకౌంట్ డెబిట్ లో 2 క్యాష్ అకౌంట్ 300, 2 ముఖేష్ అకౌంట్ ఎంతమ్మా? 5000. 5000. ఓకేనా? అండ్ అలాగే Yes, sir. క్యాష్ అకౌంట్ క్రెడిట్ లో బై ప్లాంట్ అకౌంట్, ప్లాంట్ కి క్యాష్ ఎంత పే చేసావు? 300. అలాగే ముఖేష్ అకౌంట్ లో బై ప్లాంట్ అకౌంట్, ముఖేష్ దగ్గర నుంచి ప్లాంట్ ఎంత కొన్నావు? 5000. ఈ రెండు కలిపి ఇదిగో ప్లాంట్ వాల్యూ 5300. సరిపోయిందా? ఎస్ సార్. అర్థమైందా అర్థం కలదా? అర్థమైంది సార్. చేసుకొస్తారా రేపు సెకండ్ సమ్? సో రేపటితో ఇంక లెడ్జెస్ ఆపేద్దాం. ఇంక లెడ్జెస్ ఇంకా అర్థమైపోవాలి రేపటితో. ఇంకా డౌట్ ఉండకూడదు. ఎస్ సార్. ఓకే. సో అందరూ రేపు సమ్ చేసుకుంటాం అమ్మా. రేపు కంటిన్యూ చేద్దాం. ఎస్ సార్. థ్యాంక్ యూ. Yes, sir. Okay, sir. Thank you. Okay, sir. Thank you, sir. థ్యాంక్